ఎందరికో మేలులు చేయడానికి వెళ్ళిన ఆ పాదములలో 2 పాదములను జత చేసి ఒక పొడవాటి మేకును దిగకొట్టా. అంతే మానవుని బుద్ధి, అంతే మేలు చేసిన వారికి కీడు చేయడమే కదా మానవ నైజమే. అందుకే ప్రభు యొక్క పాదములను మేకుకొట్టా. ఎవరికి కీడు చేయడానికి పరిగెట్టలేదు ఆయన, అందరికి మేలు చేయడానికి పరిగెట్టాడు. పరులకు ఉపకారము స్వల్ప, ధరణి వెలసిన వరపాదముల కరకు మేకులు కొట్టెదరేలా అని భక్తులు పాడినట్టుగా ఆ సుందరమైన పాదములు, ఆయన పాదములను గూర్చి బైబిల్లో రాయబడింది కదా, ఆయన పాదములు అగ్నిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ సుందరమైన పాదములు, అందమైన ఆయన పాదములు, ఆయన బంగారు పాదములలో ఎందరికో మేలులు చేసిన పాదములలో మేకు దిగొట్టా. ప్రభును చూసి కరము తండ్రి ధరిని చేర్చి ఎందరో ఆయన చేతులు ఎందరినో పట్టుకున్నాయి, ముట్టుకున్నాయి. కుష్ఠరోగిని ముట్టుకోవడానికి అందరూ ఇష్టపడేవారు కాదు. అలాంటి కుష్ఠరోగిని ఆయన కరములతో పట్టుకున్నారు. ఎందరో దరి చేర్చుకున్నారు, కౌగిలించుకున్నారు. ప్రయాసపడి భారమోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. లోకములో ఎక్కడ విశ్రాంతి లేదు. మానవుడు విశ్రాంతి కొరకు ఎన్నెన్నో చేయించు ఉన్నాడు. విశ్రాంతి ఎక్కడ లేదు. ఇదిగో సిలువ యొద్దనే దొరుకుతుంది విశ్రాంతి. సిలువ వేయబడిన యేసు వద్దనే దొరుకుతుంది విశ్రాంతి. కరము పట్టి దానిని పిలిచి దీవించిన చేతులవి, స్వస్థత పరిచిన చేతులు ఆయన చేతులు. చేతులెత్తి ఎందరినో దీవించారు ఆయన, చేతులెత్తి దీవించారు. దీవించిన చేతులను లాగి, దీవించిన చేతులను లాగి ఎందరినో బాగు చేసిన చేతులను, ఎందరినో కౌగిలించుకున్న ఆయన హస్తములను, 2 చేతులను లాగి మేకులు కొట్టా. అందుకే చూడండి సిలువను చూస్తే నీ పాపం పరిహారం అయిపోతుంది. సిలువను చూస్తే నీ రోగము స్వస్థత కలుగుతుంది. సిలువ యందే ఉంది, సిలువ యందే శక్తి అన్నారు భక్తులు. ప్రతి ఒక్కరూ సిలువను చూడండి చేతులెత్తి. మౌనముగా ఉండవద్దు. నీ కళ్ళెంట కన్నీళ్లు కారాలి, నీ కఠిన మనస్సు కరిగిపోవాలి. సిలువను చూస్తే శిలలాంటి మనస్సు కరిగిపోతుందన్నా. చూడు, ఆయన తలకు మొల కిరీటమును